ఇప్పుడు మనం ఏలూరు జిల్లా నెడమర్రు మండలం నెడమర్రు గ్రామంలో ఉన్నాము. మనకు ఎదురుగా కనపడుతుంది మండల పరిషత్ కార్యాలయము. మండల పరిషత్ కార్యాలయం ఇది నెడమర్రు గ్రామంలోనే ఉంది. ఇది ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారా? కంచె చేను మేసింది. ఎవరైతే కాపలా ఉండాలో వాళ్ళే దారి తప్పారు, గాడి తప్పారు. ఈ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో మీరు మోటార్ సైకిల్ వెళ్తున్నా కనపడుతున్నారు కదా, అక్కడ చెట్టు బాబులు అని ఆయన 7 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీనికి 10% రిజర్వ్ సైటు, 33% రోడ్ల స్థలాన్ని కూడా వదలలేదు, గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. అట్లాగే మట్టి పూడకానికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్కి సేనరేజ్ ఛార్జీలు చెల్లించలేదు. ఇటువంటివన్నీ ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి దరిదాపులుగా ఆ ల్యాండ్ వాల్యూ 15 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ రాకుండా పోయింది. అంటే ఆర్థిక నష్టం 15 కోట్ల రూపాయలు జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, అలాగే విస్తరణ అధికారి, ఈఓపిఆర్ అండ్ ఆర్డీ అంటారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వారి పైన ఉన్న ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్, వారిపైన ఉన్న డిఎల్పిఓ డివిజనల్ పంచాయతీ అధికారి, వీరు ఏలూరులో ఉంటారు. ఇటువంటి వాళ్ళు అందరూ చర్యలు తీసుకోవాలి. ఆ లేఅవుట్ని నిలుపుదల చేయాలి. కానీ వాళ్ళు గత కొంతకాలంగా వదిలేటువంటి దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టారు. ఏ బిల్డింగ్ కూడా ఆ ప్లాన్ లేదు. పైగా దీంట్లో అంతర్గత రోడ్లు 3 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తూ ఉన్నారు. అవి ఎక్కడ వేస్తున్నారో, ఏమి వేస్తున్నారో అన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కమాన్, లెట్స్ గో. ఇదే తెలుగుదేశం ఫ్లెక్సీ ఆ వెంచర్కి ఎదురుగా వేసుకున్నారు. దాంట్లో ప్రజెంట్ ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే, రైట్ సైడ్ చివరిన ఉన్న ఆయనే చల్లంశెట్టి శ్రీనివాసరావు, బ్రాకెట్లో బాబులు. ఈ ఫోటోలో చూసినట్టయితే మీకు స్పష్టంగా కనపడుతుంది. ఆయనే వెంచర్ వేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా తిరుగుతూ ఉన్నారు. వెంచర్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందులో కనపడుతున్న ఇవే భవనాలు. ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. ఇందులో కూడా చూసినట్టు అన్నీ ఉన్నాయి. దీంట్లో ఎకరం ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారు. వెంచర్లో ఉన్న రోడ్డు ఇదే. ఎవడబ్బ సొమ్మని వేస్తున్నారు అసలు ప్రభుత్వ నిధులు, ప్రజలు కట్టే ట్యాక్స్లు ఇవి. అయినా కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.